హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇది బిగ్ బాస్ సండే రోజు రివ్యూ. ఏమైందో మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఇది సండే అంటే ఎలిమినేషన్ డే. ఆల్రెడీ నిన్న మనకి రాము గారు అయితే ఎలిమినేట్ అయ్యారు, సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. అండ్ ఈరోజు వచ్చేసి మనకి ఎలిమినేషన్ ఎవరు అయ్యారంటే సాయి శ్రీనివాస్ గారు అయ్యారు. అండ్ లాస్ట్ వరకు కూడా మనకి ఎపిసోడ్ మొత్తము ఇంటెన్స్‌గా అయితే ఏమి అంతగా అవ్వలేదు. జస్ట్ వాళ్ళకేమో గేమ్స్ పెట్టారు. ఎందుకంటే ఎలిమినేషన్ అనేది కంటిన్యూయస్‌గా ప్రాసెస్ కాబట్టి, అంటే కంటిన్యూయస్ ప్రాసెస్ కాదు కాబట్టి, కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తారు కదా! గ్యాప్ మధ్యలో కొంచెం వాళ్ళకి చిల్ చేశారనమాట. సింపుల్. సో, ఇక్కడ అందరికీ తెలిసిందే. నామినేషన్‌లో ఉన్న వాళ్ళందరూ ఆహ్, సేవ్ అయితూ వచ్చారనమాట. 2 మెంబర్స్‌ని ఒకసారి, 1 మెంబర్‌ని ఒకసారి చేశారు. లాస్ట్‌కి బర్నీ గారు అండ్ సాయి శ్రీనివాస్ గారు ఉన్నారు. అందులో సాయి శ్రీనివాస్ గారనేది ఎలిమినేట్ అయ్యారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే తనుజ గారికి లాస్ట్ టైమ్ గూడా అడిగారు. ఏ బజర్ అనేది యూజ్ చేస్తారా? లేదా? అని జెప్పేసి. అదే పవర్ అస్త్ర అనేది. సేవింగ్ కోసం. తన కోసం అయితే యూజ్ చేసుకోకూడదు. వేరే వాళ్ళకి మాత్రమే యూజ్ చేయాలి ఆ పవర్ అనేది. సో, లాస్ట్ టైమ్ అడిగారు. చేయలేదు. లాస్ట్ టైమ్ అంటే మాధురి గారు ఎలిమినేట్ అయ్యేటప్పుడు. ఈసారి అడిగారు. తను ఈసారి చెప్పిందేంటంటే, ఆడియన్స్ ఏదైతే డిసైడ్ చేసారో అదే ఉండనివ్వండి సార్. నేను యూజ్ చేయను అని చెప్పారు తనుజ గారు. అండ్ 'నాగార్జున' గారు ఏమన్నారంటే, "నీకు ఆల్రెడీ ఓన్లీ 2 టైమ్స్ అంటే 3 టైమ్స్ మాత్రమే ఛాన్స్ ఉంటది. 2 టైమ్స్ ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ టైమ్ గనుక మళ్ళీ ఈ ఛాన్స్ వస్తే అప్పుడు నువ్వు యూజ్ చేయకపోతే ఈ పవర్ అనేది యూజ్ అవ్వదు ఇంకా" అని చెప్పేసి చెప్పారనమాట. మేబీ నెక్స్ట్ టైమ్ గూడా అంటే ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు వాడకపోవచ్చేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి తను ఆడే గేమ్ అలానే ఉంది కాబట్టి. ఎందుకంటే తను రెస్పెక్ట్ ఆడియన్స్ పోల్‌కి ఇస్తుందనమాట. మేబీ నెక్స్ట్ టైమ్ కూడా యూజ్ చేస్తదో చేయదో తెలియదు. డిపెండ్స్. చూద్దాం ఏమైద్దో. సో, ఈరోజైతే సాయి శ్రీనివాస్ గారు ఎలిమినేట్ అయ్యారు. రేపటి నామినేషన్‌ది కూడా ప్రోమోస్ ఇచ్చారు గానీ, ఆ ప్రమోషన్ అనేది అంతగా ఏం లేదు. బట్ చూడాలి రేపొచ్చే ప్రోమో ఎలా ఉంటదో. సో, అదండి.